హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సంతోష్ని. కార్తీక మాసం వచ్చేసింది. కార్తీక మాసంలో ఎక్కువగా మనం పూజించే ఆరాధించే దేవుడు శివుడు. ఈ కార్తీక మాసంలో శివారాధన, శివ పూజలు జరుగుతూనే ఉంటాయి. ప్రతి ఒక్క శివాలయం కూడా భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. శివయ్యని ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో పిలుస్తాము. ఈ విధంగా శివయ్యని కూడా రకరకాల పేర్లతో పిలుస్తాం కదా. నేను ఇక్కడ చూపిస్తున్న ఆలయం అయితే చాలా పురాతనమైన ఆలయం అండి. ఇక్కడ ఉన్న ఈ ఆలయంలో దర్శనం చేసుకుంటే సాక్షాత్తు మనం శ్రీశైలంలో ఉన్న శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని దర్శనం చేసుకున్నంత పుణ్యం అయితే వస్తుంది. ఈ ఆలయం ఎక్కడో లేదండి, మన హైదరాబాద్లోనే ఉంది. ఈ ఆలయము సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలము బీరంగూడలో ఉంది. ఇక్కడున్న గాలిగోపురము 5 అంతస్తుల ఎత్తు ఉంటుంది. ఈ గాలిగోపురం పైన 6 కలశాలను కూడా ఏర్పాటు చేశారు. ఈ ఆలయము బిహెచ్ఎల్ లింగంపల్లి నుండి అయితే 5 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. అలాగే పటాన్చెరువు నుండి 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. నేషనల్ హైవేకి 2.5 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఈ ఆలయం అయితే చాలా పురాతనమైన ఆలయం అండి. ప్రతి ఒక్కరూ దర్శించుకోవాల్సిన శివక్షేత్రంలో ఇది ఒకటి. ఈ ఆలయము 6వ శతాబ్దం కాలం నాటిది. ఈ ఆలయంలో శివలింగాన్ని భృగు మహర్షి ప్రతిష్ఠించారని పురాణాలు చెప్తున్నాయి. ఇక్కడ భృగు మహర్షి తపస్సు చేసిన తర్వాత స్వామివారు మెచ్చి దర్శనమిచ్చి ఇక్కడ నేను మల్లికార్జున స్వామిగా వెలుస్తానని చెప్పగా భృగు మహర్షి శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు. ఈ ఆలయం నుండి లోపలికి వెళ్ళగానే మనకు ముందుగా ధ్వజస్తంభం అయితే దర్శనమిస్తుంది. ఈ ఆలయం నుండి నైరుతి వైపు ఒక గుహ ఉంటుందంటండి. ఆ గుహ నుండి వెళ్తుంటే మనకు శ్రీశైల మల్లికార్జున స్వామి వారిని దర్శనం చేసుకోవడానికి ఆ గుహ నుండి ఒక దారి ఉంటుందట. ఇక్కడ గుడి నుండి ఆ గుహ నుండి స్టార్ట్ కాగానే అక్కడ డైరెక్ట్గా మనకు శ్రీశైలంలో ఉన్న శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి గుడికైతే వెళ్ళొచ్చు అని చెప్తున్నారు. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి చూద్దామండి. గుడి అయితే చాలా పెద్దగా ఉంది. చిన్న చిన్న రిపేర్స్ అయితే చేస్తున్నారండి. అంటే రోజు రోజుకి గుడిలో కొన్ని చిన్న చిన్న మార్పులు అయితే జరుగుతున్నాయి. ఇప్పుడు గుడి లోపల చూడండి, చాలా పెద్దగా ఉంది. ఇక్కడైతే చాలా సీరియల్ షూటింగ్స్ అలాగే సినిమా షూటింగ్స్ అయితే జరిగాయండి. నాకు తెలిసిన ఒక సీరియల్ అయితే ముద్దమందారం అండి. ముద్దమందారం సీరియల్లో ఉన్న చాలా ఎపిసోడ్స్ వరకు అయితే ఈ గుడిలోనే షూటింగ్స్ జరిగాయి. ఇక్కడ మనం వెళ్ళగానే వినాయకుడు దర్శనమిస్తున్నారు. మనం గుడి లోపలికి వెళ్ళి చూద్దామండి. ఇక్కడనైతే 50కి పైగా సినిమాల షూటింగ్స్ అయితే జరిగాయి. ఇప్పుడు మనము గుడి లోపలికి వెళ్దామండి. గుడి లోపల ఉన్న శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని దర్శనం చేసుకుందాము. ఆలయం లోపలికైతే వచ్చేసాము. ఇక్కడ ఉన్న శివలింగం అయితే చతురస్రాకారంలో ఉంటుంది. ఇక్కడ కార్తీక మాసంలో తెల్లవారుజామున 3 గంటల నుండి స్వామివారికి దీపారాధన, అభిషేకాలు జరుగుతూనే ఉంటాయి. ఇక్కడ ప్రత్యేకమైన పూజలు ఏంటంటే ప్రత్యేకమైన రోజులు పౌర్ణమి రోజు, అలాగే మాస శివరాత్రి రోజు, సోమవారం రోజు కూడా ప్రత్యేకమైన పూజలు అయితే జరుగుతాయండి. అలాగే కార్తీక మాసము శివరాత్రి రోజు అయితే పూజలు చాలా బాగా జరుగుతాయండి. శివరాత్రి రోజు 5 రోజులు కూడా బ్రహ్మోత్సవాలు ఇక్కడ జరుగుతాయి. బయట అయితే ఒక జాతరలాగా ఉంటుందండి శివరాత్రి 5 రోజులు కూడా. ఈ ఆలయము ఉదయం 6 గంటల నుండి 12 గంటల వరకు ఉంటుంది. అలాగే సాయంత్రం 5 గంటల నుండి 8 గంటల వరకు ఉంటుంది. ఇక్కడ అమ్మవారికి విశేషమైన పూజలు మంగళవారము అలాగే శుక్రవారము జరుగుతాయండి. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి సమేత అమ్మవారు కొలువై ఉన్న ఆలయం అండి. చాలా పురాతనమైన ఆలయము, దివ్యమైన క్షేత్రములలో ఇది ఒకటండి. సంగారెడ్డి జిల్లాలో దివ్యమైన క్షేత్రములో బీరంగూడ ఒకటండి. ఈ బీరంగూడ మొత్తం ఒకప్పుడు ఒక గుట్టలాగా ఉండేదండి. దీన్ని బీరంగూడ గుట్ట అని అంటారు. ఈ ఆలయం ముందర చాలా సినిమా షూటింగ్స్ అయితే జరిగాయండి. 50కి పైగా సినిమా షూటింగ్స్ ఇక్కడ జరిగాయి. పుష్ప, బింబిసార, డమరుకము, బావగారు బాగున్నారా, రాఘవేంద్ర, కందిరీగా, ఇలా చాలా సినిమాలు అయితే ఇక్కడ షూటింగ్ జరిగాయండి. సీరియల్స్ కూడా షూటింగ్ చేస్తారు. ఇప్పుడు మనం గుడి నుండి బయటికి రాగానే కొన్ని ఆలయాలు అయితే ఉన్నాయండి. ఇది శ్రీ గణపతి ఆలయము. గణపతి ఆలయంలో గణపతిని
చూడండి. ఈ విధంగా గుడి బయటికి రాగానే గుడి చుట్టూ చాలా చిన్న చిన్న గుళ్ళు అయితే ఉన్నాయి. ఆ గుళ్ళు ఇప్పుడు మీరు చూడండి. శ్రీ గణపతి ఆలయం నుండి ముందుకు వచ్చేసామండి. ముందుకు రాగానే ఇక్కడ మరొక ఆలయం అయితే కనిపిస్తుంది. ఆలయం ఏంటంటే శ్రీ వల్లి సేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం అండి. ఆలయంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శనం చేసుకుందాము. శ్రీ గణపతి ఆలయంని అలాగే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నాం కదా. నెక్స్ట్ ఇంకాస్త ముందుకు వెళ్దామండి. గుడి వెనకాల చూడండి చాలా పెద్దగా ఉంది. ఇంకాస్త మనం ముందుకు వెళ్దామండి. ముందుకు వెళ్ళగానే ఇంకా కొన్ని ఆలయాలు అయితే ఉన్నాయి. ఇక్కడ పక్కనే కన్స్ట్రక్షన్ అంటే చిన్నగా రిపేర్ అయితే జరుగుతుందండి. ఇక్కడ చిన్న గుట్టలాగా ఉండేది, దాన్ని అయితే పగలగొడుతున్నారు. ఇంకాస్త ముందుకు వెళ్దామండి. చూడండి గుడి చుట్టూ అయితే ఎంత పెద్దగా ఉందో చూసారా. ఇలా ముందుకు రాగానే మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఇంకొక ఆలయం ఉందండి. ఆ ఆలయమే వచ్చేసి శ్రీ ఆంజనేయ స్వామి ఆలయము. ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకుందాము. భజలే राम नाम सुख धाम, भजले राम नाम सुख धाम, भजले राम नाम सुख धाम। तेरा पूरन हो सब काम, तेरा पूरन हो सब काम, भजले ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత ఇంకాస్త ముందుకు వెళ్దామండి. ముందుకు రాగానే మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఒక యాగశాల ఉంటుంది. ఇంకాస్త ముందుకు వచ్చేద్దాము. ఇక్కడ ఉందండి లెఫ్ట్ సైడ్లో యాగశాల. ఇక్కడ హోమాలు జరుగుతాయి. ఈ యాగశాల నుండి ఇంకాస్త మనం ముందుకు వెళ్దామండి. ముందుకు వెళ్ళగానే మరొక ఆలయం అయితే ఉంటుంది. ఆలయం ఏంటో ఇప్పుడు చూద్దామండి. ఈ ఆలయము కాలభైరవ స్వామి ఆలయము. కాలభైరవ స్వామిని దర్శనం చేసుకుందాము. కాలభైరవ స్వామి గుడి తర్వాత నెక్స్ట్ నవగ్రహాల దర్శనం అయితే ఉందండి. పక్కనే మనకు కొబ్బరికాయలు కొట్టు స్థలం అని రాసి ఉంటుంది. ఇవండి శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి గుడి లోపల ఉన్న చిన్న చిన్న ఉప ఆలయాలు. ఇవన్నీ అయితే చూపించాను కదండి. ఇవే కాకుండా మనకు గుడి బయట కూడా కొన్ని పురాతనమైన గుళ్ళు అయితే ఉన్నాయి. ఆ గుడి ఏంటో ఇప్పుడు చూసేద్దామండి. గుడి చాలా బాగుంటుందండి. గుడిని రెగ్యులర్గా వచ్చి దర్శనం చేసుకునేవారు కాకుండా అప్పుడప్పుడు ఈ గుడికి వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు కదండి. ఈ గుడిని ఇంతకుముందు దర్శనం చేసుకున్న వాళ్ళు మళ్ళీ ఇప్పుడు నేను ఈ వీడియోలో పెడుతున్న గుడిని చూస్తుంటే మీకేమైనా చేంజెస్ కనిపిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. గుడి బయట ఉన్న ఆలయాలను అయితే చూద్దామండి. దర్శనం చేసుకోవడం అయితే కంప్లీట్ అయిపోయింది. మేము గుడి నుండి బయటికి వచ్చేస్తున్నాము. గుడి బయట కొన్ని గుళ్ళు ఉన్నాయని చెప్పాను కదండి. ఆ గుడి ఏంటో ఇప్పుడు మీరే చూడండి. నాగదేవత ఆలయం అండి. ఇవి పురాతనమైన ఆలయాలు. ఇక్కడ చూడండి నాగదేవత ఆలయము.
నాగదేవత అమ్మవారు, అలాగే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకి ఇక్కడ జంట నాగుల పడగలు కూడా కనిపిస్తాయి. ఇలా నాగదేవతల్ని దర్శనం చేసుకున్న తర్వాత ఇంకాస్త ముందుకు వెళ్దామండి. ముందుకు వెళ్ళగానే మనకి ఇక్కడ ఖాళీ ప్లేస్లో పాత శివాలయం అయితే కనిపిస్తుంది. శివాలయం చూసారా ఎంత పెద్దగా ఉందో. ఇంకాస్త ముందుకు వెళ్దామండి. ఇంత పెద్ద విశాలమైన ప్లేస్ కాబట్టి ఇక్కడ షూటింగ్స్ జరుగుతాయండి. ఇప్పుడు చూడండి, పాత గుళ్ళు ఇవే అండి. చిన్న చిన్న గుళ్ళు లోపల ఉండేవి, పైన ఇప్పుడు షెడ్ లాగా వేశారు. ఇవేనండి శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి దేవస్థానం, పాత గుడి ఇది. లోపలికి వెళ్ళి అమ్మవారిని, స్వామివారిని దర్శనం చేసుకుందాం. ఇక్కడే మనకు లోపల ఆంజనేయ స్వామి కూడా దర్శనం జరుగుతుందండి. స్వామివారికి వాహనంగా నందిని, అలాగే అమ్మవారికి వాహనంగా సింహాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇదండి బీరంగూడ గుట్ట శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి ఆలయము. ఈ ఆలయంని మీరు ఎప్పుడైనా ఇంతకుముందు వచ్చి దర్శనం చేసుకున్నప్పుడు, మీరు చూసినప్పుడు ఆలయము, అలాగే నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న ఆలయంలో ఎన్ని మార్పులు వచ్చాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. గుడి బయట చాలా విశాలంగా ఉంటుందండి. అందుకే ఇక్కడ ఎక్కువగా సినిమా షూటింగ్స్ తీస్తారు. ఇక్కడ గుడి పక్కన ఉన్న చెట్లు కూడా చాలా పురాతనమైనవండి. ఇక్కడ వాతావరణం కూడా చాలా బాగుంటుంది. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ మై ఛానల్ అండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్.